అందరికీ నమస్తే. మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. లిక్కర్ కంపెనీల అసోసియేషన్ ప్రెసిడెంట్, డిస్టిలరీస్ అంటారు వారిని. ఆ ప్రెసిడెంట్ కామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, తెలంగాణలో కొత్త కొత్త బ్రాండ్లు, బీర్లు చాలా వెరైటీ బ్రాండ్స్ వస్తున్నాయి. పాత బీర్లు అందుబాటులో లేవు. కేఎఫ్ లేకపోతే బడ్వైజర్ ఇవన్నీ కూడా సప్లై తగ్గిపోయింది కాబట్టి ఇవి తీసుకొచ్చినామని గవర్నమెంట్ నుంచి ఒక కామెంట్ వచ్చింది. కరెక్టేనా? నిజంగానే కంపెనీలు తయారు చేయాలని సిచ్యువేషన్లో ఉన్నాయా? కేఎఫ్, బడ్వైజరు, 5,000 ఇంకా చాలా ఉన్నాయి బీర్ల కంపెనీలు. అంటే యాక్చువల్గా మన దగ్గర కెపాసిటీస్ ఏదైతే ఉన్నదో 70 లక్షల అంటే పర్ మంత్ నేను మాట్లాడతా. ఎందుకంటే ఇయర్ మాట్లాడే కంటే మనం మంత్లో మాట్లాడితే ఈజీగా ఉంటుంది. పర్ మంత్ మన దగ్గర అంటే ఇప్పుడున్న 6 బ్రేవరీలలో 70 లక్షల కేసులు ప్రొడక్షన్ చేయొచ్చు మనం. అంటే ఎక్కడైనా ప్రొడక్షన్ పాయింట్ ఏదైనా సరే మనము 70 లక్షల కెపాసిటీ ఉన్నా కూడా 80-90% చేయగలుగుతాం. అంటే ఈల్డింగ్ రావటం, బయటికి రావటం అనమాట. ఇది దానివల్ల అది గవర్నమెంట్ అనొచ్చు, మీరు సెకండ్ షిఫ్ట్ ఆల్రెడీ సెకండ్ షిఫ్ట్లలోనే, అంటే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ 8-16 అవర్స్ అయిపోతుంది. థర్డ్ షిఫ్ట్ అనేది చాలా కష్టం రన్నింగ్ చేయడం, ఎందుకంటే మెషినరీ వేడెక్కిపోతుంది. ఆ మెషినరీ అదంతా చాలా కష్టం అనమాట. సో 2 షిఫ్ట్లలో చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యునైటెడ్ బ్రేవరీస్ ఉంది, కింగ్ ఫిషర్ లాగర్ ఉంది, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ఉంది, టర్బో ఉంది, అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి 2 బ్రేవరీలు ఉన్నాయి ఇక్కడ. ఆ 2 బ్రేవరీలలో 35 లక్షలు చేస్తారు. ఒక బ్రేవరీలో 30 లక్షలు, ఒక దాంట్లో 5 లక్షలు. కానీ అట్లాగే ఇంకోటి ఉంది, ఏది నాకౌట్, హేవర్డ్ 5000, బడ్వైజరు, ఇవన్నిట్లలో వాళ్ళ దగ్గర కూడా 16 ఒకటి 7 ఒకటి 23 లక్షలు అక్కడ తయారవుతుంది. ఈ 2 కలిపితేనే మీకు 68 లక్షలు, 58 లక్షలు వచ్చేసింది. తక్కింది ఇంకొక 7 లక్షలది మన ఇంకోటి కాల్స్బర్గ్ బీర్ ఉంది, ఇంకో 5 లక్షలది కల్చరావు బీర్, ఇప్పుడైతే అమెరికన్ క్రాఫ్ట్ అని బ్రెవరీస్ అని పెట్టారో అదొక 5 లక్షలు. ఇవన్నీ కలిపితే 73 వరకు పోతుంది. బట్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత 2 షిఫ్ట్లు ఇది కొట్టినా కూడా అది 68-67కు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. బట్ ఏంటంటే ఈసారి టెంపరేచర్స్ కూడా చాలా హై టెంపరేచర్స్ వచ్చినాయి. ప్లస్ దానికి తోడు ఒక 5-10% ఎలక్షన్ ఇది కూడా దానికి యాడ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏమైపోయిందంటే, ఇందులో జనవరి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ప్లానింగ్ మొదలు పెడుతుంటారన్నమాట. ఈసారి ఏంటంటే మొదట ఎర్లీ సమ్మర్ రావటం ఒకటి. ఆ ఎర్లీ సమ్మర్ రావటం వలన కూడా ఏంటంటే, ఏదైతే సమ్మర్లో అమ్ముడుపోయే ఎంతైతే డిమాండ్ ఉంటుందో అది మనకు మార్చి, ఫిబ్రవరి ఎండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ వచ్చేసరికి పీక్ సమ్మర్కి వచ్చేసాం. అంటే ఇదివరకు మనకు 43-42, అది మే మంత్లో వచ్చేసరికి ఇట్ హ్యాస్ గాన్ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్. సో ఇంత వేసరికి, ఎందుకంటే న్యాచురల్గా లిక్కర్ కన్సూమర్స్ షిఫ్ట్ అవుతారు. వేరే రాష్ట్రాలతో అది మనది ఏంటంటే, తెలంగాణలో బేసికల్లీ ఇది బియర్ మార్కెట్, ఇది లిక్కర్ మార్కెట్. వేరాస్ ఆంధ్ర ఇస్ లిక్కర్ మార్కెట్. ఓకే, మన దగ్గర మనోళ్ళు బీర్ ఎక్కువ తాగుతారు. దానికి ఒక కారణం ఏంటంటే, మనకు ఒక ఐటీ ఇండస్ట్రీ చాలా పెద్దది ఇక్కడ, రియల్ ఎస్టేట్ కూడా పెద్దదే, ప్లస్ మీరు ఏదైనా బిజినెస్ సెంటర్ ఒకటి హైదరాబాద్ అయినా, ప్లస్ ఈ నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఇదేంటంటే మనకంటే హైదరాబాద్ కంటే కూడా అక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి న్యాచురల్గా. ఈవెన్ ఆదిలాబాద్, ఈ 4 చోట్లలో కూడా చాలా కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో సడన్గా ఇంత కన్జంప్షన్ని మీట్ కావాలంటే చాలా కష్టం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఎంత తేడా ఉంది సార్ డిమాండ్కు సప్లైకి? ఎండాకాలంలో ఒక ఎండాకాలమే కదా సమస్య, బీర్ల సమస్య. మిగతా టైంలో అయితే ఇప్పుడు వర్షాకాలం, చలికాలం వస్తే కొద్దిగా తక్కువ డిమాండ్ ఎంత, సప్లై ఎంత? మే మంత్లో జనరల్గా 65 లక్షలు పోవటం అనేది మామూలే. పోయిన సంవత్సరం కూడా 65 లక్షలు 45,000 పోయింది. ఏప్రిల్లో 50 లక్షలు పోయింది. మన దాంట్లో కూడా ఆల్మోస్ట్ డజన్స్ అనుకోండి. కేస్ అంటే డజన్, ఆ అర్థంగా తీసుకుందాం. కేస్ అంటే ఇందులో ఏంటంటే 650 అంటే పెద్ద బాటిల్, 330 అంటే చిన్న బాటిల్. ఈ క్యాన్ కల్చర్ అంత లేదు, మనం దాని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు, అంత వద్దు. ఇందులో కూడా ఏంటంటే 89% వచ్చేసేసి 650 ml ఉంటుంది.
అంటే పోవడం అని. ఈ 330 ml ఏదైతే చిన్నది ఉందో పబ్స్‌లలో, బార్‌లలో అంటే చాలా హై లెవెల్‌లో ఒక 5 స్టార్ లెవెల్‌లో కన్జంప్షన్ అనమాట అది. చిన్న బీర్లు. సో చిన్న బీర్లు. అంతగా ఇది గాదు. సో మనం 90% ఏదైతే 650 ml పోతుందో అది తయారు చేయటంలో వీళ్ళకేమి ఇది కాలేదు. కానీ ఒకసారి ఏంటంటే కొద్దిగా ప్లానింగ్ ఒకటి మిస్ అయింది ఈసారి. ఆ ప్లానింగ్ మిస్ అవ్వటము, రెండొకటి సడెన్‌గా డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం రావటం. పాత బాకీ వాళ్ళు చాలా వదిలిపోయారు. హ్మ్. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో వీళ్ళు ఫార్మ్ చేశారనుకోండి. అవును. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు క్లియర్ ద హోల్ ఔట్‌స్టాండింగ్. ఎందుకు సార్ ఇప్పుడు ఏదైనా కూడా ఇది నగదే కదా. ఇక్కడ అప్పులు ఇప్పుడు వైన్ షాప్ అయినా కస్టమర్కు అప్పు ఇయ్యడు. వైన్ షాప్ వాళ్ళకు ఈ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడైతే ఉన్నదో డిపో డిపో డిపోలు డిపో దగ్గర నుంచి కూడా అప్పు వాళ్ళ లేదు. ఉద్దరి ఇవ్వరు. వాళ్ళ వాళ్ళు కూడా దగ్గర. క్యాష్ అండ్ క్యారీ. Yes. చెక్కులు ఇవ్వాలి, డీడీలు ఇవ్వాలి. చెక్కులు కూడా కాదు, డీడీలు ఇవ్వాలి, మందు తెచ్చుకోవాలి, డీడీలు ఇవ్వాలి, బీరు తెచ్చుకోవాలి. ఇంకెక్కడ బాకీ ఉంది? ఎక్కడంటే ఇప్పుడు డిసెంబర్ నా 4వ తారీఖు మనకి ఇది వచ్చింది, రిజల్ట్స్ వచ్చింది. 3 సో 3 నాడు వచ్చింది. సారీ ఇది 4 కదా. Hmm. ఓకే. పార్లమెంట్ 4. ఈ డిసెంబర్ 3వ తారీఖు నాడు వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యి ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 18 వరకు నడవటము ఇదంతా ఒక నెల డిసెంబర్‌ని కూడా మనం వదిలేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రాగానే వీళ్ళ యొక్క ఏదైతే పబ్లిక్ వీళ్ళు ప్రామిస్ చేశారో ఫ్రీ బీస్ కింద న్యాచురల్లీ ఏంటంటే వాట్ ఎవర్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ రెడీలీ ఓన్లీ లిక్కర్ ఫండ్సే ఉంటాయి. ఎందుకంటే పర్ డే ఆల్ గవర్నమెంట్ డిపోస్ సేల్ నాట్ లెస్ దెన్ 110 crores to 130 crores. సో ఇది రెడీలీ అవైలబుల్ అనమాట. మరి ఇది అంత నగదు దందా కాబట్టి అంతే, రెడీగా ఉంటుంది. మీరు అన్నది కరెక్టే. నేను అదే అంటున్నా. మరి 450 కోట్లు 500 కోట్లు కంపెనీలకు యూపీ కంపెనీ సంథింగ్ ఏదో చెప్తున్నారు. లేలే ఆ కంపెనీది కాదు, మొత్తం లిక్కర్ లిక్కర్ వాళ్ళకి సేల్ ఇక్కడ నుంచి అప్పు ఉన్నది గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ గవర్నమెంట్ అంతా నగదే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కట్టలేదు, ఎప్పుడు కట్టలేదు అనేది అది నేను అదే అంటున్నా. పాత బాకీ ఏదైతే అక్టోబర్ నెలది దగ్గర దగ్గర 625 కోట్లు ఉండేది. నవంబర్ మంత్ది ఇప్పుడు కూడా ఇవ్వలేదు 525 కోట్లు. ఈ రెండు కలిపితేనే 1200 కోట్లు అయింది ఎలక్షన్ కోడ్లో అది. అంటే 1200 కోట్లు వాళ్ళు వాడేసుకున్నారు. ఇప్పుడు ఏ రోజు ఇదేదో వస్తుందో వాళ్ళు కూడా టీఆర్ఎస్లో వాడుకున్నారు. ఇది ఏ ప్రభుత్వం అయినా చేసేది. ఇదేం పెద్దగా వీళ్ళు చేశారు ఇట్లా చేశారని మనము ప్రత్యేకించి వీళ్ళకి చెప్పక్కర్లేదు. ఇది జరుగుతున్నది అనమాట, రొటేషన్. అయ్యేసరికి డిసెంబర్లో వచ్చి వీళ్ళు ఉన్నదాన్ని వాడేసరికి డిసెంబర్ కూడా కొద్దిగా ఇదైంది, పేమెంట్ బాకీ పడ్డది. జనవరిలో వచ్చేసరికి సెటిల్ అయ్యి మళ్ళీ మాకు ఇస్తాము అదంతా అయినా సరే ఫిబ్రవరి వచ్చేసేసింది. దీంతో ఏమైపోయిందంటే అక్యుములేట్ అవుతూ పోయింది. అవుట్స్టాండింగ్ అప్పు పోతుంటుంది. ఆ అప్పు పెరగటం ఎక్కడ పోయిందంటే 2300 కోట్లకు పోయింది. ఏది జనవరి వరకే. అంటే కొద్దిగా ఇచ్చినా కూడా అది సరిపోదు. ఒక ఇదేంటంటే బిజినెస్, ఎవ్రీ రూపీ కౌంట్స్ ఇన్ అవర్ బిజినెస్ అండ్ ఎవ్రీ అవర్ కౌంట్స్ ఇన్ అవర్ బిజినెస్. మాకు ఏ మాత్రం కూడా ఇదే, ఎందుకంటే సర్టెన్ ఫండ్స్ అనేది ఏదైనా ఏ బిజినెస్లోనైనా ఇప్పుడు యూబీ వాళ్ళు ఉన్నారు, మేమున్నాం అనుకోండి, లిక్కర్ వాళ్ళు ఉన్నాం. మాకు ఒక రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అని ఇస్తారు, దాన్ని మేము రొటేట్ చేస్తుండాలి. ఆ రొటేషన్ మీద వచ్చే లాభాలని స్టాఫ్కి శాలరీస్ కానీ అన్నీ తక్కినవన్నీ మేము ఇది చూస్తూ ఉండాలి. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ వేస్తాడు? నెక్స్ట్ లాస్ట్లో మార్చ్లో వేసినప్పుడు ప్రాఫిట్ ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇదైనప్పుడు. కానీ ఇక్కడ డబ్బులు ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మాకు కూడా ఏంటంటే ఇప్పుడు మేము ప్రొడక్షన్ అవుతుంది, మేము ప్రొడక్షన్ లిక్కర్ బీర్ సంగతి పక్కన పెడతాం. లిక్కర్ అనుకోండి, నేను లిక్కర్లో ఇవన్నీ కొనాలి, దానికి తగ్గ మేము మాల్ట్ అవి ఇవి తీసుకొస్తాము, అవన్నీ అంటే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటే దాన్ని తయారు చేయడం అది కొనాలి. నేను బాటిల్ కొనాలి, లేబుల్ కొనాలి, కార్కు కొనాలి, ఇవన్నిటికైతే నేను డబ్బులు ఇచ్చేవి కొనాలి. వాడు ఇస్తే ఒక నెల క్రెడిట్ ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇయ్యాడు. లేబుల్ ఇవన్నీ చేసి నేను లారీకి నా స్టాక్ ఎత్తాలంటే లారీ వాడికైతే ఫ్రైట్ ఇవ్వాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి డిపోలో దింపే వరకు మా బాధ్యత. మరి ఇంత పెట్టిన తర్వాత ఈ పెట్టుబడినంతా ఒక దగ్గర బ్లాక్ అయిపోయింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చినట్లు. కాదు సార్, ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఈ పాత ఈ కింగ్ ఫిషర్ ఇట్లాంటి తయారు చేసే కంపెనీలో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చారు కదా, 26 రకాల బ్రాండ్స్ వచ్చినాయి కదా, వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాల్సిందే కదా. వాళ్ళకైనా ఇవ్వాల్సిందే.
ఏంటంటే టైం ఉంటుంది కదా, 1 మంత్. అంటే 45 days అనమాట. అంటే వితౌట్ డిడక్టింగ్ ఎనీ క్యాష్ డిస్కౌంట్ టోటల్ 100% ఏదైతే 100 రూపీస్ సేల్ ఉందనుకోండి మీది కొత్తది ఏదైనా, ఆ 100 రూపీస్కి 100 రూపీస్ ఇవ్వాలంటే 45th డే నాడు ఇవ్వాలి. రూల్ యాజ్ పర్ రేట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మాకు. సో 45 daysలో ఈ అవుట్ స్టాండింగ్ పాతది ఇచ్చేసుకుంటూ రావటం ఇదంతా అయ్యేసరికి ఎవరికైనా 90 days అట్లా దాటిపోతుంది. 3 నెలలు ఒక సర్టెన్ అమౌంట్ బ్లాక్ అయిపోతే రన్నింగ్ బిజినెస్ కొలాప్స్ అవుతుంది. ఆ విధంగా కొలాప్స్ అయింది. దాన్ని ఆదుకోలేకపోయారు వీళ్ళు ఇచ్చేసరికి ఏమైపోయింది, అప్పటికే 120 days అయిపోయింది. ఓకే, 90 days పోయి 120 days అయిపోయింది. నేను తప్పు అటు గవర్నమెంట్ చెప్పటం లేదు, ఇటు ఏంటంటే కాలం కలిసి రాలేదు అంతే. సరే ఈ బ్రాండ్ల మార్పు వెనుక సరే ఇది ఒక అప్పు, ఆ అప్పును కట్టలేక దాన్ని వదిలేసి మళ్ళీ వీళ్ళు కొత్త దుకాణం ఏదో మొదలుపెట్టింది అనేది కొద్దిగా అర్థమవుతుంది. కమిషన్లు ఇస్తే అంటే సార్ నిజమైన కంపెనీలు ఈ కేఎఫ్ లాంటివి అయితే ఎక్కువ ఇవ్వరు, ఇట్లాంటివి ఊరు పేరు లేని కంపెనీలు ఎక్కడో అయితే కొద్దిగా ఎక్కువ ఇస్తారు కమిషన్స్ ఇచ్చే వాళ్ళకు. అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఏం కమిషన్ ఇస్తారు, చెప్తున్నా మీకు ఒక బేసిక్ చెప్తా. అంటే బీర్ గురించి చెప్పండి, లిక్కర్ గురించి చెప్పండి. బీర్ గురించి మాట్లాడదాం, అందరికి బీర్ అంతా. ఓకే, బీర్ గురించి మాట్లాడదాం. ఒక బీర్ది ఒక బేసిక్ ప్రైస్ అంటే ఐఎమ్ సెల్లింగ్ టు గవర్నమెంట్ అనమాట. నేను గవర్నమెంట్ డిపోకు వాళ్ళ డిపోలో నా కాటన్ పెట్టే వరకు బాధ్యత నాదే. ఇక్కడ కింగ్ ఫిషర్ లాగరే తీసుకుందాం, వాళ్ళది 289 కాదు 300 రూపాయలు అనుకుందాం, పోనీ 11 రూపాయలు యాడ్ చేద్దాం. 300 రూపాయలు లోపల బాటిల్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి, కాటన్ ఇవ్వాలి, లేబుల్ ఇవన్నీ అన్నీ కలిపితే 300 రూపాయలు. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ కొద్దిగా మేము అడ్వాన్స్ కట్టాల్సి. అడ్వాన్స్ అంటే ఏ స్టాక్ అయినా ఏ సరుకు అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి బయటికి పోవాలంటే గవర్నమెంట్ లెవీ అని ఒకటి ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. అది 100%ని 30% గవర్నమెంట్ మాకు వసతి ఇచ్చారు, తక్కువ 70% కింద నుంచి వసూలు చేస్తారు. ఈ 30% నాకు వెనక్కి ఇస్తారు వాళ్ళు, ఇవ్వరని కాదు, మా ధరలో వస్తుంది. అయితే ఇవన్నీ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎక్కడికి, ఈ కింగ్ ఫిషర్ బాటిల్ ఎంత ఉంది, 150 రూపాయలు ఉందా, 150 రూపాయలు ఇంటూ 12 1800 రూపాయల అంటే ఎన్ని, 300 రూపాయలు ఎక్కడ, 1800 ఎక్కడ, 2. రీటైల్ కౌంటర్లు దాని మీద 20% మార్జిన్ వేసుకుని ఎంఆర్పికి అమ్ముతాడు. ఆ 20% నా 300 రూపాయల కంటే కూడా అతనిదే 20% క్యాలిక్యులేట్ చేసి 400 రూపాయలు వస్తుంది అనుకుందాం. అంటే ఎక్కువ రౌండ్ ఫిగర్లు అయితే మనకి ఈజీగా ఉంటుంది కౌంటింగ్. 300 400 రీటైల్ కౌంటర్ మార్జిన్లో పోతే ఎంత, 1100 రూపాయలు గవర్నమెంట్ యాక్సెస్. మనం ఒక్క బీర్ గురించి మాట్లాడదాం సార్. మీరు కాటన్ బీర్ల గురించి చెప్పిండ్రు, 12 బీర్ల గురించి. నేను ఒక్క బీర్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మా వాళ్ళంతా ఒక్కొక్క బీర్ తాగుతుంటారు కాబట్టి. ఇప్పుడు ఒక్క బీర్ మీకు 20 రూపాయలకో 22 రూపాయలకో తయారవుతుంది. చెప్పండి. రైట్, కొద్దిగా అటో ఇటు 22 రూపాయలు అనుకుంది ఒక బీరు తయారు కావడానికి. మీకు మొత్తం 22 రూపాయలు తయారైన బీరు వైన్ షాప్కి వచ్చిన తర్వాత 150 రూపాయలు అవుతుంది. ఎందుకు 22 కాదు చెప్తా. కింగ్ ఫిషర్ మాట్లాడదాం. 15 రూపాయలు ఒక బాటిల్ తయారవుతుంది. అంటే 300 డివైడెడ్ బై 12 అంటే 25 నేను మిస్టేక్, 25 రూపీస్ ఒక బీర్ తయారు. అంత కాటన్ గీటన్ ఎవ్రీథింగ్ అనుకోండి. అక్కడికి మనం డిపోలో గవర్నమెంట్ డిపోలో పెట్టే వరకు మన 25 రూపాయలు తయారైతుంది. 150 రూపాయలు అమ్ముతుంది సార్. అదే ఇంకా ఉన్నాయి దానికి. నెక్స్ట్ 25 రూపాయలు అయిన తర్వాత ఒక 20 రూపాయల వరకు ఇంకో 25 రూపాయలు తీసుకుందాం రీటైల్ మార్జిన్. 50 రూపాయలు పోయినాయి. 100 రూపాయలు పర్ బాటిల్కు గవర్నమెంట్ ట్యాక్సులు. మరి ఇంకే తయారు ఏం రాలే, తయారు చేసేవాడి కంటే కూడా మధ్యవర్తులు అని కాదు, గవర్నమెంట్ మధ్యవర్తులు. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఇంత ట్యాక్సులు రావడానికి కారణం ఏంటంటే సోమేష్ కుమార్ గారు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ వారు చేసింది నేను తప్పు పట్టడం లేదు. ఆయన గవర్నమెంట్ ఆదాయాన్ని ఎట్లా పెంచేశారంటే ఈ గొంతు వరకు పెంచేసేసాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమన్నా పెంచాలంటే ఊరేసుకున్నట్లే. పెంచడానికి ఏం లేదు, ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ 100 రూపాయలు వస్తుంటే బాటిల్కు తగ్గిస్తారేమో చూస్తున్నారు సార్. ఈ 100 రూపాయలు ఇప్పుడు 50 రూపాయలు 25 రూపాయలు అసలు బీర్ కాస్ట్. ఇంకో 20 రూపాయలు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేసారు. 50 రూపాయలు 150 రూపాయలు అమ్ముతారు కదా. కొత్త గవర్నమెంట్ తగ్గిస్తుందేమో అని చూస్తారు. తగ్గించడం అనేది కష్టమండి. ఎందుకంటే ఒక ఆదాయానికి ప్రభుత్వం అలవాటు పడ్డ తర్వాత అంటే ఆ బడ్జెట్ వస్తే కానీ వీళ్ళు మీట్ కాలేరు.
ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకు ముందు అప్పులు నేను బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ ఏ పార్టీని నేను పొలిటికల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఇంతకు ముందున్న ప్రభుత్వము కొన్ని లక్షల అప్పు పెట్టిపోయింది. ఇప్పుడు ఆ లక్షలు అప్పులను తీర్చుకుంటుంటేనే అది ఏంటంటే వీళ్ళు ఎట్లా పడతారంటే ప్రభుత్వము ఓవర్ డ్రాఫ్ట్ వేరే దగ్గర నుంచి తీసుకుంటారు, కార్పొరేషన్ బిల్డింగ్ మీద అప్పు తీసుకురావడం, ఇట్లా ఎన్నో ఉంటాయి. ఇది దాన్ని రికవర్ చేసుకుంటూ దాన్ని కవర్ చేసుకుంటూ మళ్ళా కొత్త ఈ ఫ్రీ బీసు ఆర్టీసీలో మొత్తం ఫ్రీ లేడీస్ ఇవన్నీ నేను ఎక్కడ తప్పు పట్టను. కానీ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఫ్రీ 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 అని అంటున్నారో ఆ ఫ్రీ అనేది గుదిబండ లేక తయారైపోయింది. ఇప్పుడు ఈ మందు బాటిల్ అందుకే 100 రూపాయలు అయింది బీర్ బాటిల్. అదే అప్పటి నుంచి అదే అంటే పెంచాలని అనుకుంటుంటే నేను ఎన్నోసార్లు మీ ద్వారా కూడా చెప్తా. నేను ఇప్పుడు మాత్రం లిక్కర్ కానీ బీర్ కానీ ఏ మాత్రం పెరిగినా కూడా కష్టం. ఎందుకంటే చెప్తాను, బీర్ మీద పెద్దగా ఇది ఉండదు, లిక్కర్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మనతో సమానం ఉంటే ప్రాబ్లం ఉండదు. మనతో సమానం లేకుండా అక్కడ ఒక 10-20 రూపాయలు ఎంఆర్పి తక్కువ ఉంది అనుకుందాం, వెంటనే బార్డర్ క్రాసింగ్ స్టార్ట్ అవుతుంది. ఏముందని రోజు 2 సంచులలో పట్టుకొస్తాడు, ఏదో బస్సులోనో ఏదో దీంట్లోనో వస్తాడు, అయిపోయి అమ్ముకుంటాడు పోతాడు. వాడికి రోజు 300-400 రూపాయలు వస్తాయి. ఏం పడితే వస్తాయని ఏం రాదు, కష్టపడి. ఇది స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది క్యాన్సర్ లాంటి, అసలు ఆగను కూడా, క్యాన్సర్ కూడా ఇంకా లేట్గా అవుతుందేమో. ఇది చాలా ఫాస్ట్గా పొల్యూట్ చేస్తుంది, అది చాలా కష్టం. వలన రెవెన్యూ ఎంతో దెబ్బతింటుంది. అది రాకుండా చూసుకున్నంత వరకు ఇవి అనొచ్చు మీరు, ఇన్ని చెక్ పోస్టులు ఉన్నాయి అవి ఉన్నాయి. చెక్ పోస్టులలో ఉన్న వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు కూడా మనుషులే. ఎన్నికల్లో ఉంటే వాళ్ళు కూడా సార్ తెలంగాణ నుంచి ఏపీకి పోయినాయి. నేను ఇప్పుడు తెలంగాణ కంటే ఏపీలో తక్కువ ఉంది రేటు కొన్ని బ్రాండ్లు, అంతే కదా, కొన్ని చోట్ల ఉంది అట్లా. ఇప్పుడు మనకు కర్ణాటక బార్డర్ నుంచి మనం అదృష్టం ఏంటంటే కర్ణాటకలో ఇంకా తక్కువ రేట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ చాయిస్ అనేది ఒకటి ఉంది అక్కడ. ఓసీ అంటే ఆఫీస్ చాయిస్ ఫేమస్ మాది. నేను ఆ కంపెనీకే పనిచేస్తున్నాను. మేము ప్రతి నెల 7.5 లక్షల కేసులు అమ్ముతాం ఇక్కడ. ఆఫీసర్ చాయిస్ హైయెస్ట్ సింగిల్ బ్రాండ్ సేల్. ఒరిజినల్ చాయిస్ అనేది వేరే వాళ్ళదనమాట. అక్కడ 70-80 రూపాయలకు దొరుకుతుంది. అది ఏది 180 ml వాటర్. అదే ఇక్కడ వచ్చేసేసి 140 రూపీస్ ఉంది, డబల్ ఆల్మోస్ట్. అక్కడ ఏంటంటే టెట్రా ప్యాక్ ఉండటం వలన ఆ టెట్రా ప్యాక్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి. ఎందుకంటే ఇక్కడ పెట్ బాటిల్, అక్కడ టెట్రా ప్యాక్ వాళ్ళు తేవాలంటే పట్టుబడిపోతాడు. దానివల్ల భగవంతుడు దయ వల్ల వాడు టెట్రా ప్యాక్ తయారు చేయడం మంచిది అయిపోయింది. లేకపోతే మన దగ్గర ఎప్పుడో వచ్చేది ఇన్ఫిల్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అది రాకుండా చూసుకోవాలంటే ఇది కష్టం. అంటే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేస్తుంది అని అనము. ఈ రిటైల్ షాపులలో ఒకడు కొంటాడు, 2 కేసులు కొనుక్కుంటాడు, ఏదో మోటార్ సైకిల్ మీద దేని మీదనే తీసుకొచ్చి ఇచ్చేసిపోతుంటాడు. ఇప్పటికీ జరుగుతుంది, లేదని కాదు. ఇది ఏం ప్రమాదం కాదు. ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే ఏదైతే దాన్ని ఏమంటామంటే డిస్టిలేషన్ అంటాం. ఆ సెల్ఫ్ డిస్టిలేషన్ అంటే మేము డిస్టిలరీలో డిస్టిలేషన్ అదే అనమాట. వాడు ఇక ఏదో ఈఎన్ఎన్ కలిపేసి అది కలిపి రంగు కలిపి అది చేసి కల్తీ, దాన్ని కల్తీ అంటారు. అది ఎంత అది దీంట్లో ఇప్పుడు 100 రూపాయలు మీరే చూశారు కదా, నాదైనా ఎంత 150 రూపాయలు నాది ఓసీ విస్కీ. నేను తయారు చేసి ఇస్తున్నా 18 రూపాయలకి ఇస్తున్నా. ఇంకో కళ్ళు తిరిగి మాట చెప్తున్నారు. ఇప్పుడు ఓసీ వాటిలు 180 కొంటారు మనోళ్ళు. లేదు 150 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఊర్లో. ఆ బాటిల్ 18 రూపాయలు తయారవుతుంది. నేను 18 రూపాయలు తయారు చేసి ఇస్తున్నా. పోనీ ఇప్పుడు నాది 830 కానీ 960 అంటే 20 రూపాయలు అవుతుంది. అందులో ఇచ్చి 248 తీసేస్తే 18 రూపాయలు అనుకుందాం. 18 రూపాయలు తయారవుతుంది నా దగ్గర. ఎందుకంటే నేను బల్క్ లో తయారు చేస్తా కాబట్టి తయారయ్యేది 18 రూపాయలు మొత్తం ప్యాకింగ్ తో సహా. ఎస్, అమ్మేది మాత్రం 150, బెల్ట్ షాప్ పోతే 180. 18 రూపాయలు ప్లస్ రిటైల్ మార్జిన్ ఒక 17 మాటలు తాగకుండా కిక్కెక్కుతాడు. 17 రూపాయలు కొన్ని రిటైల్ కూడా పోతుంది. 18-17 ఎంత 35 రూపాయలు అంటే 115 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ అమ్ముతాయి. లాభం అది మార్జిన్, గవర్నమెంట్ మార్జిన్. ఇక గవర్నమెంట్ మార్జిన్ 115 రూపాయలు, 115 తయారైంది 18 రూపాయలు, పైన 17 రూపాయలు షాపులలో
17, 18, 35 రూపాయలు అనుకోండి, 40 రూపాయలు అనుకోండి పోనీయండి, ఏమవుతుందని. మాది వైన్ షాపులో మార్జిన్ ఎంత ఉంటుంది సార్? వైన్ షాపులో 20% అండి, ఏదైనా 20%. 20%. బీర్లు అయినా విస్కీ అయినా ఎస్, ఎనీ బ్రాండ్. ఎనీ బ్రాండ్. ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఓసీ గురించి చెప్పింది సార్ 18 రూపీస్ తయారవుతుందని. ఇప్పుడు కొన్ని మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి, అంటే మళ్ళీ టాప్ బ్రాండ్లకు నేను మోను, ఎక్కువ వాడకంలో ఉండేవి 2000 రూపీస్ వాల్యూ ఉండేటివి, బ్లాక్ అండ్ వైట్ లాంటిది, 100 పేపర్స్ లాంటిది 2200 రూపీస్ ఉంటుంది. వాళ్ళకు తయారు ఖర్చు ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. అవును, అంటే వాళ్ళు కలిపే ఇంగ్రీడియంట్స్ కాస్ట్లీగా ఉంటాయి, అంటే బాగా డైల్యూట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చీప్ లిక్కర్ తాగినప్పుడు ఎంతైతే మత్తు ఇస్తుందో, ప్రీమియం లిక్కర్ ఇస్తుంది, కానీ ఒక మోతాదు వరకు మిమ్మల్ని ఏం చేయదు. ఇప్పుడు 60 ml ఉంది, అదే మరి చీప్ లిక్కర్ తాగితే కొద్దిగా దిగేటప్పుడు కొద్దిగా ఇదిగా హార్డ్ ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. అంటే నేను అనేది స్టార్టర్, ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లైఫ్లో చీప్ లిక్కర్ తాగలేడు. అదే ప్రీమియం లిక్కర్ అనుకోండి, కొద్ది నీళ్ళు పోసుకుంటాడు, ఏదో పోసుకుంటాడు, గ్లాస్ నింపుతాడు, తాగొచ్చు. చీప్ లిక్కర్లో అది సాధ్యం కాదు. అంటే దట్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనం కూడా క్వాలిటీ సబ్బుకు ఎట్లాంటి డిఫరెన్స్ కన్స్యూమర్ గుడ్ లో లో ప్రైస్ అండ్ హై ప్రైస్ దానికి దేర్ విల్ బి సమ్ డిఫరెన్స్, అది క్వాలిటీ మీదనే ఉంటుందన్నమాట. రైట్ సార్, ఒక పాయింట్ కొద్దాం సార్. మనం కొత్త బ్రాండ్లు 26 బ్రాండ్లు వచ్చినాయి. అదేం బ్రాండ్? సోంబీరులది వచ్చినాయి కొన్ని, ఇంకా సోమ్ బ్రూవరీస్ది హంటర్ కానీ ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. వాళ్ళు ఏం అప్లై చేశారో ఇంకా తెలియదు. వాళ్ళకైతే లేబుల్స్ మన ఫస్ట్ నాడు అయిపోయినాయి. వాళ్ళు అదంతా తీసుకుని 1 వీక్ 10 days పడుతుంది ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళ లేబుల్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పర్మిట్లు కట్టి, పర్మిట్లు అక్కడ పోయి మధ్యప్రదేశ్ నుంచి రావాలి. ఏదో బిర్యానీ బీర్ అని వచ్చింది సార్. బీర్ వాడు బీర్ BERYANA బిర్యానీ అన్నమాట. వీళ్ళందరూ బిర్యానీ వేరే అంటున్నారు. అందరూ అంటున్నారు ఆ బిర్యానీ బీర్ చూసి. దాని మీద నేను కూడా చూసిన సార్ బాటిల్. నా దగ్గర ఉంది. ఎక్కడుంది? మొబైల్లో ఉంది. మొబైల్లో ఉంది. నా దగ్గర మొబైల్ ఉంది. ఒక అతను పట్టుకొచ్చిండు. నా దగ్గర అన్ని. దాని మీద లవంగాలు, దాసం చెక్క, యాలకులు, ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయి అన్ని బొమ్మలు ఉన్నాయి దాని మీద. కరివేపాకు, కొత్తిమీర, ఇట్లా వైట్ రైస్ కింద పెట్టాడు. ఒక బిర్యానీ వేసేవన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడ బ్రాండ్ సార్ అది? బిర్యానీ బ్రాండ్ ఇక్కడది, మన మెదక్లోనే వాళ్ళది ఉంది. ఈ ఏదైతే ఖజురాహో బీర్ తయారవుతుందో అందులోనే ఇది కూడా తయారవుతుంది. ఇందులో ఎక్కడ మీరు ఆ బిర్యానీ బ్రాండ్ వాళ్ళు? లేదు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే అన్ని బీర్లు అవైలబుల్ ఉన్నప్పుడు ఈ కొత్త బీర్ను తీసుకొచ్చి అమ్మటము, దాన్ని మార్కెటింగ్ చేయటం చాలా కష్టం. మీకు ఇంకోటి బేసిక్ విషయం చెప్తా. తెలంగాణలో బీర్గా తాగేది లేబుల్ తాగుతాడు, లేబుల్ చూసి తాగుతారు అంతే. వాడు ఇప్పుడు నా డబ్బులు పెట్టాలంటే నేను కింగ్ ఫిషర్ లవర్ని అనుకోండి, అంటే ఇష్టపడతా. నేను నా డబ్బులతో కింగ్ ఫిషర్ షాప్లో దొరికితే ఇంకా 2 షాపుల కన్నా పోయి తీసుకుంటా, కేఫ్ కొంటాం. ఇక ఏదైనా ఫ్రెండ్ పార్టీస్ వాని ఇష్టం ఉన్నది ఇస్తాడు కదా, తాగుతాం, తప్పదు. ఇక్కడ ఏంటంటే ఐదర్ లిక్కర్ ఆర్ బియర్ ఏదైనా సరే లేబుల్ చాలా లాయల్టీ ఉంటుంది. దీన్ని లాయల్టీ అంటాం అనమాట వాళ్ళకి. ఇది ఆ లాయల్టీ అనేది లేబుల్ లాయల్టీ ఎక్కువ. ఈవెన్ లిక్కర్లో అంతే, బియర్లో కూడా అంతే. ఇంకా ఏంటంటే ఈ బీర్ కన్జంప్షన్ మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ది యావరేజ్ పర్ మంత్ సేల్ 30 లక్షల కేసులు లిక్కర్ వస్తే 45 లక్షల బీర్ వచ్చింది. ఓకే, ఎందుకంటే తెలంగాణ బీర్ మార్కెట్. అదే ఆంధ్రాకి వస్తే లిక్కర్ మార్కెట్, డిఫరెన్స్ ఉంటుంది. అది అనమాట దీంట్లో ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ బీర్ ఇంత వృద్ధుల్లోకి రావటం ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువ. ఎవరైనా అక్షరాభ్యాసం దేంతో చేస్తారంటే బీర్తోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్కహాల్ కంటెంట్ అనేది ఫామ్ అవుతుంది ఫస్ట్, అంతే. అట్లా కూడా ఉంటుంది, తక్కువ ఎక్కుతుంది. అదే బీరుని కోవిడ్ టైంలో ఏమైంది, కూల్ డ్రింక్స్ పోయింది, ఏది చల్ల పదార్థం కోవిడ్ వస్తుందనే దాంతో పాపం కనీసం 7-8 నెలలు వాళ్ళ లాస్ అంటే లాస్, వాళ్ళకు తాగలేదు, భయపడ్డారు కూడా. ఏం సార్ డిఫరెంట్? ఇప్పుడు కేఎఫ్ఓ లేకపోతే బడ్వైజరో లేకపోతే ఇంకా మనం తాగే రెగ్యులర్ బ్రాండ్స్ బీర్స్ అన్నీ తెలుసు మనకు, టేస్ట్ అది తాగే వాళ్ళకందరికి తెలుస్తుంది. ఈ కొత్త బీర్లు వస్తే ఏదో
కొత్త ఉంటుంది మనలోకి, అంతా కొత్తనే కదా ఇప్పుడు దాకా అంతే. బీర్లు హంటర్ అయినా బిర్యానీ బీర్ అయినా రేపు ఏదైనా నాడు వచ్చి సరే. ఏదైనా కూడా మంకీ ఉంది, ఫ్లయింగ్ మంకీ ఉంది, ఫ్లయింగ్ మంకీ చాలా రకరకాలు ఉన్నాయి. ఉన్నాయి. ఏంది టేస్ట్, బ్రాండ్ ఒకటే చేంజా, బీర్ అంతా ఒకటేనా, లోపల ఉండేది అంతా ఒకటేనా, ఏం చెప్తారు? ఇది తయారుతనం ఒకటి హాప్స్ ప్లస్ మాల్ట్ మీద బియర్ యొక్క ప్రొడక్షన్ డిఫరెంట్ ఉంటుంది ఆ టేస్ట్. ఉంటుంది. ఎవరు వాళ్ళు ఇది ఉంటుందన్నమాట టెక్నాలజీ. ఇందాక క్రాఫ్ట్ బీర్ గురించి మాట్లాడినప్పుడు చెప్పినాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. హాప్స్ ఫార్ములా. ఈ మాల్ట్ అనేది ఇది ఎక్కువగా ఇదివరకు ఇక్కడ చల్ల ప్రదేశం ఉండేది, అంటే మనకు పంజాబ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ అట్లా దొరికేది బాగా. ఇప్పుడు కూడా అక్కడే దొరుకుతుంది, లేదని కాదు. అందులో ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, నేను క్వాలిటీ మాల్ట్ తీసుకొస్తా, దాంతో తయారు చేసినందుకు నా రేట్ ఎక్కువ ఉంటుంది. హాప్స్ కూడా అంతే, దాంట్లో మేజ్, బార్లీ ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఆ రేట్ ఎందుకు ఎక్కువ పెడతారంటే, ఇవన్నీ క్వాలిటీ మాల్ట్ అవన్నీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అంతే. బియరు మీరు అంటే నేను నా 68 ఏళ్ళు అది కాబట్టి చెప్తున్నా. నా చిన్నప్పుడు బియరు ఎవరైనా అనగానే అప్పుడు అమ్మ చేదుగుంటుంది అని అనేవాళ్ళు. అంటే నేను స్టార్ట్ 79లో ఈ మార్కెట్లోకి వచ్చా, లిక్కర్ మార్కెట్లో స్టార్ట్ చేసిన గ్రాడ్యుయేషన్ కాగానే. ఆ టైంలో బియర్ అంటే చేదుగుంటుందని గోల్డెన్ ఈగల్ ఒక్కటే అప్పుడు ఉండే. గోల్డెన్ ఈగల్ అసలు కింగ్ఫిషర్ ఏముండేది కదా అప్పుడు. గోల్డెన్ ఈగల్ ఒక్కటే మోహన్ మేకేజ్ నుంచి వచ్చేది. అటువంటి బీర్ని ఏం చేశారంటే ప్రజలు అంటే కన్జ్యూమర్ యొక్క టేస్ట్కు తగ్గట్టుగా నెమ్మదిగా దాన్ని ఒక టేస్ట్కి తీసుకొచ్చారు. అంటే దానిలో ఉన్న బిటర్నెస్ తగ్గించారు. చేదు పోయింది. హాప్స్లో ఉన్న బిటర్నెస్ కానీ, మాల్ట్లో ఉన్న ఇది కానీ, మాల్ట్ ఎక్కువ లోపలికి పోతే ఏంటంటే దాహం ఎక్కువ ఏర్పడుతుంది. మాల్ట్ అంటే ఏం లేదు, ఒక గోధుమ గింజ కంటే పెద్దగా ఉంటుంది. అది చాక్లెట్ కలర్లో ఉంటుంది. ఇది మన బ్రౌన్లో ఉంటుంది, అది చాక్లెట్ కలర్లో ఉంటుంది. మీకు ఇంకోటి విషయం కూడా చెప్పి, టోటల్ బియర్ ప్రొడక్షన్ కేవలం ఫుడ్ ప్రాసెస్ మీద, అంటే ఆల్మోస్ట్ బార్లీ కానీ, మాల్ట్ కానీ, కొద్దిగా షుగర్ కానీ, గ్లేజర్ కానీ ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. చేసి ఒక ట్యాంక్లో పెట్టడం, 14 రోజులు పెట్టడం వలన ఫర్మెంటేషన్ అంటారు మా దాంట్లో, మాల్ట్ అవన్నీ. దాంట్లో ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఆల్కహాల్ డైరెక్ట్గా యాడ్ కాదు. ఇప్పుడు ఆవకాయ పాతది అయితే బాగుంటుందని మనం ఎట్లా అంటారో, ఇది కూడా అంతే. 14 డేస్ పెడితే లాగర్ బీర్ తయారు చేయొచ్చు, 17 డేస్ పెడితే స్ట్రాంగ్ బీర్ తయారవుతుంది. అంటే దాని బాడీ పెరుగుతుంది. ఆ పెరగటం ఏంటంటే స్ట్రాంగ్ బీర్ కిందకి మారుతుంది. ప్రమాదం ఎక్కడంటే దానికి 17-20 రోజులు ఇట్లా దాటిందంటే అది బిటర్నెస్, ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరుగుతుంటుంది. ఆల్కహాల్ పెరగటం కాదు, బిటర్నెస్ పెరుగుతుంది. ఆల్కహాల్ థిక్నెస్ పెరుగుతుంది అంటున్నారా? అంటే బాడీ అంటారనమాట దాన్ని. అంటే దాని వల్ల ఏదో సంథింగ్ బాడీ అని యూజ్ చేస్తారు, టెక్నికల్ వర్డ్. నేను ఏదో బ్రేవరీలో 35 ఏళ్ళు ఉంటే అందుకని అంత వాళ్ళు అన్నది నేను చెప్తున్నాను. ఇప్పుడు లిక్కర్ లైన్లోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఆఫీసర్ ఛార్జ్ దాంట్లో కంపెనీలోకి వచ్చి యాజ్ అ కన్సల్టెంట్గా. వాళ్ళు ఏంటంటే బాడీ పెరుగుతుంది అంటే ఏంటంటే తాగుతున్న కొద్దిగా పల్చదనం పోయి ముదురుతనం వస్తుంది అనుకోండి, సింపుల్. బాటిల్ బీర్లో మీరు ఇందాక అడిగారు, డ్రాఫ్ట్ బీర్కు బాటిల్ బీర్ బీరు సీసాలో ఉండే బీరు. డ్రాఫ్ట్ బీర్ అంటే పెద్ద ట్యాంక్ పెడతారు, ట్యాంక్ నుంచి నల్ల నీళ్ళు అది డ్రాఫ్ట్ బీర్. దానికి సీసాలో ఉన్న బీర్కు తేడా అయింది. సీసాలోనేమో CO2 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్. CO2 అంటామా, గ్యాస్ అనొచ్చు. ఎందుకంటే బాటిల్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఇట్లా లైన్ పోయినప్పుడు కార్క్ను పెట్టాలంటే CO2 రిక్వైర్మెంట్ ఉండేది. అది ఇట్లా చేసి బియర్ యొక్క ప్రొడక్షన్ ఇది బిగ్ ఎడ్యుకేషన్ నన్ను అడిగితే. లిక్కర్ది కూడా ఉంది, కానీ బియర్కు ఉన్నంత ఎడ్యుకేషన్ చాలా ఉంటుంది. అంత కంప్యూటర్ ఇది అంత బాగా ఇది ఉంటుంది స్టడీ అనమాట దాని మీద. ఆ ప్రొడక్షన్ ఏంటంటే 1 మినిట్లో దగ్గర 300 బాటిల్స్ నుంచి 360 బాటిల్స్ కూడా ఫాస్ట్నెస్ ఉంటుంది. అట్లాంటి మెషినరీ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈవెన్ చాలామంది బ్రెవరీలలో ఉంది ఇది, అంత ఫాస్ట్. అయితే ఈ యొక్క కార్కుని సరిగ్గా ఇచ్చేదాకా CO2 రిక్వైర్డ్ అనమాట. అందుకని ఏంటి, బాటిల్ బీర్ టప్ అని ఒక చప్పుడు వచ్చి కొద్దిగా మీకు ఒక లోపల నుంచి అంటే షేక్ చేస్తే, షేక్ చేయకుండా మామూలుగా, అందుకని షేక్ చేయరు బాటిల్ని, మెల్లగా తీస్తారు. దాన్ని తీసినప్పుడు మీకేంటి తెల్లగా ఒక పొగ బయటకు వస్తుంది, మేఘంలాగా చిన్నగా. బాగా పర్టికులర్గా మీరు చూస్తే అందులో నుంచి ఒక మేఘంలాగా ఇట్లా వస్తుంటుంది. అది కొద్దిసేపు అయిన తర్వాత మామూలు అయిపోతుంది.
అది పోయిన తర్వాత డ్రాఫ్ట్ బీర్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ బీర్. డ్రాఫ్ట్ బీర్ బిఫోర్ బాటిలింగ్ తీసేది డ్రాఫ్ట్ బీర్, ఓకే. బాటిల్ కాకమునుపు తీసేది అంటే క్యాన్. దానిలో గ్యాస్ ఏముండదు. అంటే గ్యాస్ ఉండదు, అంటే ఇంత Steam ఉండదు. తీసి ఏం చేస్తారంటే క్యాన్లలో దాన్ని ఏమంటాం బ్యారెల్లో పెట్టేసి దాన్ని కూడా చిల్ల్లో పెడతారనమాట. పెట్టి అది డ్రాఫ్ట్ బీర్ని ఈ బార్లలో ఎవరి దగ్గర అయితే డ్రాఫ్ట్ బీర్ అవైలబుల్ ఉంటుందో వాళ్ళకి తీసుకొచ్చి. ఏది మంచిది సార్ ఆరోగ్యానికి? డ్రాఫ్ట్ బీర్ మంచిదా, బాటిల్ బీర్ మంచిదా? ఆరోగ్యానికంటే బియర్ మంచిదే కాదనన్ను. అట్ ది సేమ్ టైం ఏంటంటే పెద్ద డిఫరెన్షియేట్ మనం చేయలేం, ఎందుకంటే అందులో ఆప్షన్ ఓన్లీ ఆ ఒక దానివల్ల పెద్ద ఆరోగ్యం చెడిపోతుందని అంటే అసలు ఏ తాగినా ఆరోగ్యం చెడుతుంది. నేను అన్నది మద్యపానం ఎందుకంటారు హానికరం అని, దానికోసం అంటారు. కానీ బీర్ మీద రాయటం మాత్రం తప్పు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆల్కహాల్ కంటెంట్. ఇట్ ఈస్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఆల్కహాల్ పర్సెంటేజ్ బీర్లో? బిలో 5%, 4.75, 4.5 అయితే లాగర్ బీర్. 5 నుంచి 6 మధ్యలో ఉండేది ప్రీమియం బియర్. హార్డ్ బీర్ అంటారా? లేదు, ప్రీమియం బియర్. ప్రీమియం 7.5 వరకు ఉండేది. 6 నుంచి 7.5 అంటే 7 మన దగ్గర ఎలౌడ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఎలౌ చేసింది, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. 7.5, 7.5, 7.5 అనుకోండి. 7.5 ఆల్కహాల్ ఉన్నదాన్ని స్ట్రాంగ్ బీర్ అంటాం. అంతకంటే ఇది 8 వరకు ఇచ్చే ఎలో చేశారు, లేదని కాదు, బట్ అంతకంటే మనకు పర్మిషన్ లేదు. కానీ కొంతమంది నేను వీడియోలు చూసిన సార్, ఈ బిర్యానీ బీరు తాగి టేస్ట్ బాగాలేదని బయటికి ఊసేస్తున్నారు, బాగాలేదు అని. అందుకే అంటున్నా ఆల్కహాల్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్? బిట్టర్నెస్ తోడ అంటే ఇప్పుడు మామూలు బీర్లు తాగుతున్నప్పుడు ఏంటి గబగబగా లోపల పోతుంటుంది, చల్లగా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్లే చల్లగా ఉంటుంది అని తాలేదు. నేను అనుకుంటున్నది అంటే, నేను టేస్ట్ చేయలేదు కాబట్టి నేను విన్నది నేను చెప్తున్నాను. మరి అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే బిట్టర్గా అంటే చేదుగా ఉంది అనేది, చేదుని ఎవరు కూడా వద్దంటారు. ఒకటి ఏంటంటే చేదు ఉంటే బీర్ ఎవరికి నచ్చదు, అది మాత్రం కరెక్ట్, దీంట్లో డౌటే లేదు. ఈ మధ్యప్రదేశ్లో సోంబీర్ సార్, మనం చెప్పి హంటర్ బీరు, మీరు అనేది మంకీ, ఫ్రంట్ మంకీ, అది ఫ్లయింగ్ మంకీ ఇక్కడదే. ఫ్లయింగ్ మంకీ ఇక్కడదే. 20 రకాల బ్రాండ్స్ వస్తున్నాయి అన్నారు. ఆ బ్రాండ్స్ ఎవరు పెడతారు సార్? ఇప్పుడు బిర్యానీ అని పేరు, లేకపోతే బూమ్ బూమ్ అనే పేరు. బూమ్ బూమ్ బీర్ అనే అప్పుడు వేరే వాళ్ళది వచ్చింది. అది ఏదైనా సరేనండి, ఇందాక కూడా చెప్పా కదా, లేబుల్ లాయల్టీ అనేది మన దగ్గర ఉంది. ఈవెన్ ఆంధ్రాలో కూడా మన దగ్గర 45 లక్షలు వస్తే అక్కడ 15 లక్షలకు కంటే ఎక్కువ రాదు బీర్. తక్కువ బీర్ కన్జంప్షన్ తక్కువ, అక్కడ లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువ. దాంట్లో ఇప్పుడు అంటే లో రేంజ్ చీప్ లిక్కర్ అని, లో రేంజ్ లిక్కర్ అక్కడ దగ్గర 10 నుంచి 12 లక్షలు పోతుంది. మన దగ్గర 4.5 లక్షలు అమ్మేసరికే వాడు చెమటలు పడతాయి. అంటే తాగేవాళ్ళు అంత తాగరు. ఒకటి ఉంది కదా, షాన్ మీ ఫరక్ నయాన్ అని, నైజాం టైప్ మన వాళ్ళదంతా. వాడెవడైనా చీప్ లిక్కర్ కొట్టుంటే ఎవడని క్యారే తెర హాలత్ ఖరాబ్ క్యా చీప్ లిక్కర్ లేరా అంటాడు. అది మన దగ్గర ఉన్న సంస్కృతి బట్టి చెప్తాను. వాడు ఎంతైనా సరే సాయంత్రం కాగానే వాని బడ్జెట్ వానికి ఉంటుంది, నేను ఇంత దీన్ని ఖర్చు పెట్టాలి, ఇంత ఇంటికి తీసుకెళ్ళాలని. కాబట్టి మన దగ్గర ఎబోవ్ మీడియం లిక్కర్ నుంచే పోతుంది. ఇప్పుడు నా ఓసీకే నేను చెప్పాను మీకు, ఆఫీసర్ చాయిస్ ద మిడిల్ రేంజ్. అంటే ఇప్పుడు 110 రూపాయలు లో రేంజ్ లిక్కర్, తర్వాత 130, 140 ఉంది, ఆ తర్వాత 150. వీడు ఏం చేస్తాడు, 130, 140 తాగేవాడు ఇంకో 10 రూపాయలు పెడితే మిడిల్ క్లాస్ మంచిది వస్తుంది. వాడి ఆలోచన ఏంటంటే ఇక్కడ క్వాలిటీ మీద కాదు, ఇక్కడ ప్రైస్ మీద. సో ఐ విల్ ఆల్సో ట్రీట్ ఏ గుడ్ కన్స్యూమర్, మంచి లేబుల్ తాగుతున్నానే షో అనేది ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి అది తాగటం మొదలుపెట్టాడు అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఇంకో లేబుల్ తాగాలన్నా కూడా వాడికి నచ్చదు. అట్లుంటుంది. మీరు అన్నారు కదా తయారీ ధనంలో డిఫరెన్స్ ఉంటుంది. కానీ లాగర్ బీర్కు మాత్రం పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనుషులు అనుకుంటారు కానీ, నేను కావాలంటే బ్లైండ్ టెస్ట్ పెడదాం, 4 గ్లాసులో 4 రకాల లాగర్ బీర్ పెడదాం, ఎవరైనా గుర్తుపట్టమని అని చూద్దాం. గుర్తుపడతారు సార్ మనోళ్ళు ముదుర్లు. లే బియర్లో కష్టం. కొద్దిగా బార్లలో
ఫస్ట్ పేక్ మంచిగా వస్తారు, సెకండ్ పేక్ పోయినప్పుడు కొంత డిఫరెంట్ కాగానే ఇది వేరే పోసామని చెప్తారు. నేను అదే అంటున్నా, అంత quality test. లిక్కర్లో గుర్తు వస్తుంది కానీ బీర్లో కాదని. అందుకని నేను బీర్ గురించి చెప్పాను. ఓకే. 4 గ్లాసులు లిక్కర్ ఈజీ గుర్తుపడతారు. మీరు అన్నది 100% కరెక్ట్. అందుకనే బ్రాండ్ ఈజీగా ఇచ్చేస్తారు. అందుకనే బార్లో పోయి కూర్చుంటే ఏమంటే సీల్ బాటిల్ దా అని. అందుకని గవర్నమెంట్ ఏం చేసిన ఒక సంవత్సరంన్నర అయింది, బార్లలో కూడా క్వార్టర్ బాటిల్ వేలో చేయటం మొదలెట్టారు. ఎందుకంటే పెద్ద గొడవ అది అని చెప్పి. వీటికి ఎవరు చేశారు సార్? కేవలం ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ బ్రాండ్స్ ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తుందా? అంతే. మినిస్టర్, సీఎం ఈ రేంజ్లో ఉండవా? అస్సలు మినిస్టర్లు, సీఎంలు దీంట్లో పాత్ర ఉండదు. ఎందుకంటే ఎక్సైజ్ కమిషనర్ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ హెడ్. టెక్నికల్గా ఓకే, టెక్నికల్గా మీరు అన్నట్టు ఆ కమిషనర్ చూడవచ్చు. టెక్నికల్గా నేను చెప్పేది, టెక్నికల్గా ఆయన బాస్ ఉండొచ్చు. కానీ ఇదంతా జనాలు తాగేది కదా, జనాలతో అవసరం ఉండే బ్రాండ్స్ లేకపోతే బీర్లు ఏదైనా కూడా జనాలతో పని ఉండేది. ప్లస్ అక్కడ ఏమన్నా తేడా వస్తే గవర్నమెంట్ మీద మళ్ళీ అంతే కదా. ఇప్పుడు బూమ్ బీర్లు అవి వచ్చినాయి జగన్ మీద కదా వచ్చింది యాంటీ వ్యతిరేకత అంతా కూడా. అది కేవలము అది బీరే. భూమ్ అని పేరున్నంత మాత్రం అదేమి ఇది కాలేదు అన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే మనము ఆ బిజినెస్లో ఉన్నాం కాబట్టి అందుకే నీకు చెప్తున్నాను, ఎవరైనా వచ్చి నా ముందర చెప్పమనండి, ఛాలెంజ్ చేయమనండి, చూద్దాం. నేను ఓపెన్. అది అంటే ఛాలెంజ్ చేయమంటే నేనేమి వాళ్ళను ఇచ్చేయట్లేదు. అది తప్పుడు మాట. ఎవరిదో చెప్పింది మనం మాట్లాడితే తప్పు. నేను అనేది దయచేసి వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే, రండి, మీ అంతకు మీరు పరీక్షించండి, అప్పుడు ఏదైనా రాయండి, ఏదైనా చేయండి. ఇదేంటంటే ప్రచారం ఏమైపోతుంది, ఒకళ్ళు అనేసరికి ఇంకోళ్ళు రాయటము టక జరిగిపోయింది. అప్పుడంతే ఆ 3 రోజులలో ప్రచారము జరగటం వలన చాలా నష్టపోయాను. అంటే ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. నేను పోయిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. రేపు కింగ్ఫిషర్ వాళ్ళది మామూలుగా అంటే ఇప్పుడు మన పోయిన నెలలో మంచిగా ఇచ్చారు, ఒక్కొక్కరికి 90-100 కోట్లు ఇచ్చారు పాత బాకీలలో. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు ఏమైపోతుందంటే ఇన్ని రోజులు షార్టేజ్ ఉండేసరికి డిపోలోకి రాగానే ఇప్పుడున్న కమిషనర్ గారు ఒక రూల్ పెట్టారు. నువ్వు ఈ రోజు నీది 10 ట్రక్కుల బీరు ఉందనుకోండి, అంటే ఒక ట్రక్కుకు 1300 కేసులు ఇంటూ 10 ట్రక్కులు అంటే 13,000 కేసులు. ఆ 13,000 కేసులు మొత్తం అందరికి ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేసేయాలి, 0 ఉండాలి సాయంత్రం గల. ఈ 13,000 కేసులు వాడికి సరిపోతుంది. ఇప్పుడు ప్రతి రిటైలర్ ఏంటి, నేను రోజు పోయి తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అంటే మళ్ళీ ఫ్రైట్ అదంతా ఉంటుంది, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి, ఖర్చులు పెరిగిపోతాయి. నాకు అర్థమైంది ఏంటంటే సార్, కామేశ్వరరావు సార్, ఈ కేఎఫ్ లైటు లేకపోతే 5000 బడ్వైజరు మనకు తెలిసిన బ్రాండ్స్ ఇవన్నీ కూడా మన మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్స్ ఇవి తయారు కాకపోవడానికి కారణం ప్రభుత్వం నుంచి ఒక అప్పు ఉంది. ఆ అప్పు వస్తే అవి తయారయ్యి మళ్ళీ ఎప్పటిలాగానే సర్క్యులేషన్లకు వస్తాయి. వాళ్ళు అప్పును అటు పెట్టి అవి అట్లా పెట్టేసి వీళ్ళు కొత్త ఇవన్నీ తీసుకొచ్చారు. నేను మీకు చెప్తున్నా కదా, నా దగ్గర కింద ఉంది, కార్లో ఫైల్ ఉంది. ఫస్ట్ సాటర్డే అయింది ఈసారి, జూన్ 2 సండే అయింది. ఫస్ట్ నాడు సాటర్డే కూడా 2,54,000 కేసులు ఉంది. మండే నాడు 2,74,000 కేసులు పోయింది బీరు. అట్లా ప్రతి రోజు 2 లక్షల పైన పోతుంది. ఒకటిసారి సడన్గా ఏమవుతుంది, 1-2 డేస్ 1,50,000 1,70,000 పోతుంది. ఏంటంటే ప్రొడక్షన్ అయ్యి ఫ్యాక్టరీ నుంచి డిపోకు, గవర్నమెంట్ డిపోకు వెళ్ళటానికి ఉన్న గ్యాప్ని ఎవరు కూడా ఫిలప్ చేయలేరు దాన్ని. అది చాలా ఇంపార్టెంట్. అది మనం ఆలోచన ఇంకా కావాలి, ఇంకా ఇప్పుడు రిటైలర్ కూడా ఏమనుకుంటా, అబ్బా ఇవాళ వచ్చి నాకు 100 కేసులు ఇచ్చేస్తే ఒక 3 రోజుల్లో రాక్కర్లేదు కదా అనుకుంటాడు. కానీ యాక్చువల్ కన్జంప్షన్ ఆయన దగ్గర ఉన్నది 30 కేసులే అనుకుందాం. అంటే జస్ట్ 100 కేసులు అందుకు క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నాను. రోజు 30 ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు, 100 కేసులు తీసుకెళ్తే 3 రోజుల వరకు మళ్ళీ చూడక్కర్లేదు కదా, లేదా ఒకరు 70 కేసులు కాగానే వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు కదా. ఆ విధంగా దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ అనమాట. ఇట్ ఈజ్ నాట్ యాక్చువల్ డిమాండ్, ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్. వాట్ ఐఎమ్ సెయింగ్, ఆ దాన్ని మీట్ అవ్వటం అనేది ఎవరి తరం కాదు. అది చాలా షాపులో లేవు సార్. అప్పుడు మీరు అన్నట్లు మే నెలల్లో లేవు, సారీ ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు ఎందుకు లేవు, ఉన్నాయి. లేదని అంటే ఇప్పుడు ఏమవుతుందని అంటే నేను అదే చెప్తున్నా కదా, ఇదివరకు అంటే వాళ్ళ మన ఈ రిటైల్ వాళ్ళ స్టోరేజ్లో ఎక్కువ బీర్ అమ్ముడు పోతే కదా, బీర్ ఎక్కువ పెట్టి లిక్కర్ తక్కువ పెట్టేవాళ్ళు. సరే
రోజు కింద పోతుంది, దాన్ని ఎక్కువనే పెట్టి అమ్మేవాళ్ళు కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండ టెంపరేచర్ ఎక్కువ ఉండేసరికి వాళ్ళు పొద్దున్న షాప్ తెరిచి 10:30కు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ 10:30, 11 గంటల కంటే ముందర తెరవద్దు. తెరుస్తారు. తెరిచినప్పుడు మంచి టెంపరేచర్‌లో ఓపెన్ కాంగానే రాత్రంతా పెట్టిపోయిన బీరు 4 గంటలకల్లా బీర్ అయిపోతది. ఏం చేస్తాడు? బోర్డు పెట్టాల్సి వస్తది. ఇంకోటి నింపుతాడు. మళ్ళా ఫ్రెష్ స్టాక్ నింపుతాడు బాటిల్ కూలర్‌లో. కానీ ఎంతైతే 4 గంటల వరకు ఏదైతే బీర్ దొరికిందో 4 నుంచి 8 అంటే మామూలుగా 9 గంటల వరకు అనుకుందాం. కన్స్యూమర్స్ అంటే పీక్ అవర్స్ యాక్చువల్‌గా చూసుకుంటే. ఆ 9 గంటల లోపల ఏదైతే పొద్దున్న దొరికిన బీరు అప్పుడైతే అంత చల్లదనం దొరకదు కదా దాంట్లో. అంత కూల్‌గా ఉండదు కదా! ఆ చిల్ బీర్ దొరకకపోయేసరికి ఏంటి వాడు వచ్చినోడు ఏంది ఈ గొడవలంతా ఎందుకు? అసలే ఈ కన్స్యూమర్లు ఎట్లుంటారంటే చాలా ఆవేశం మీద వస్తారు. ఏదో తాగాలి జోష్. ఆ జోష్‌ను చల్లబరచాలంటే కష్టం మనకు. దానివలన ఏమైతదంటే ఇక ఇంతకంటే ఎందుకురా బాబు బీర్ లేదు, చల్ల బీర్ లేదని పెడతాడు. బీర్ లేదని కాదు. ఇప్పుడు బీర్ లేదని ఎందుకు క్రాఫ్ట్ బీర్ ఇవి అన్నీ ఉంటుంది. అటు రాగానే కింగ్ ఫిషర్ ఉందా? నాకౌట్ ఉందా? ఇది బడ్వైజర్ ఉందా? ఇట్లా అడుగుతాడు. లేదా అవి చల్లగా లేవు ఇది ఉందంటే ఏం చేస్తా 2 to 10 ఇక్కడ మళ్ళా మోటార్ సైకిల్ వేసుకుంటాడు. పక్క షాప్ తిరుగుతాడు. ఇక లాస్ట్‌గా ఎక్కడో సెటిల్ అయిపోతాడు. ఏది ఫ్లయింగ్ మంకీ, ఆ మంకీ, ఈ మంకీ అన్నిటితోని తయారైపోతుంది. ఇది అంతేగాని దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ షార్టేజ్ అయింది. ఏది ఇప్పుడు నేను మే 20th తర్వాత సంగతి చెప్తున్నా. మే మంత్‌లో మంచిగానే ఉన్నది, అవైలబిలిటీ ఉన్నది. అవైలబిలిటీ ఉంది. దాన్ని పూచిగా చూపించి కొత్త బ్రాండ్ తీసుకోవడం అనేది జనాలకు కొద్దిగా అనుమానాలు. ఏంది మళ్ళీ కొత్తగా నేను అనేది అదే లేబుల్ అన్నారు మీరు. నిజానికి లేబులే ఉండొచ్చు కానీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు కేవ్కు హైవార్స్ 5,000కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది స్ట్రాంగ్, ఇది లాగర్. కేవ్కు ఇంకో బడ్వైజర్కు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. షూర్. కేవ్కు ఇంకొక దానికి తేడా ఉంటుంది, బడ్వైజర్కు ఇంకొక దానికి తేడా ఉండొచ్చు, ఎస్ పోస్టర్కు రెండుకి డిఫరెన్స్ ఉంటుంది. అట్లాంటిది ఒకసారి కొత్త బ్రాండ్స్ ఎనివే ఇది చాలా విషయాలు చెప్పింది సార్. కొత్త బ్రాండ్స్ అయితే రాబోతున్నాయి. బిర్యానీ బీర్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ ఇంకా హంటర్, నెక్స్ట్ ఏదో మంకీ, రకరకాల బ్రాండ్స్ అయితే రాబోతున్నాయి. 26 బ్రాండ్స్. బట్ సార్ చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఇక మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.